ఓం శ్రీ గణేశాయ నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. గత 38 రోజులుగా మనం శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని చెప్పుకుంటున్నాం. ఇది శ్రీమద్ భాగవతానికి సంక్షిప్త రూపం. నిన్నటి రోజున మనం రామచరిత్ర మొదలుపెట్టాం. ఈ రోజున 39వ భాగంలోకి మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. ఇందులో మనం 35వ దశకంలో రామచరిత్రని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హనుమంతుండు కపీంద్రునిన్ కలుప నీవు అంగుష్ట మాత్రమున ఘనమౌ దుందుభిమీటి యొక్క ములికిన్ ఖండించి సాలమ్ములేడును వాలిన్ మరి భ్రాతృఘాతి అని చాటుంజెంది వాలించి హాయని వేగించితివి వర్షకాలము వియోగార్తిన్ మతంగావనినా. ఓ కృష్ణ, రామచంద్ర ప్రభువుగా నువ్వు చేసినటువంటివన్నీ నీకు నివేదిస్తున్నాను విను అంటున్నాడు భట్టతిరి. హనుమంతుడి వల్ల సుగ్రీవుడితో స్నేహాన్ని పొందావు. నీ యొక్క కాలి యొక్క బొటన వేలుతోటి దుందుభి అనేటువంటి వాడి శరీరాన్ని అలా మీటావు. ఒక్క బాణంతో 7 మధ్య వృక్షాలను కొలగొట్టావు. ఆ తరువాత సుగ్రీవుణ్ణి సంహరించడానికి ఉద్యమించినటువంటి వాలిని సంహరించావు ఒకే ఒక్క బాణంతో. వర్ష ఋతువును సీతా విరహ వేదనతోటి మతంగాశ్రమంలో వెళ్ళబుచ్చాం. అనుజోక్తిన్ కపిరాజు భీతి కపి సేనానీకముల్ సేర్చి సీతను వేగన్ వెదకంగ పంపదగు వార్తల్ చెప్పి నీ ఉంగరమ్మును వాతాత్మజు చేత నుంచి కడు సమ్మోదించి నీవ పంజయ్యన కోతుల్ పలుపాటులన్ వెదకిరా ఆ దుర్గమ మార్గములన్ ఆయా దుర్గ మార్గములన్. లక్ష్మణుడి యొక్క మాట ప్రకారం నీ సన్నిధికి సుగ్రీవుడు వచ్చాడు. కపి సైన్యాన్ని సంఘటింపచేశాడు. నీ ప్రియురాలు నీ భార్య అయినటువంటి సీతామాతని వెతకటం కోసం విధేయమైనటువంటి ఆ కపిసేనను చూసి నీ యొక్క అంగుళీయకాన్ని నీ సందేశాన్ని ఆంజనేయుడికిచ్చి పంపి ఆనందించావు. నీ పంపినటువంటి వానరులు అనేక వ్యయ ప్రయాసలకు లోనైనారు. అన్ని దారులు వెతికారు. విని సంపాతి భవత్కథల్ బలము రావేరేక లాడించి ఆడిన మాటల్ హనుమన్న ఎక్కడలి దాటెన్ చూచే సీతమ్మ నిచ్చెను ముద్రన్ వనిగూల్చె బంధనము సైచన్ చూచె దైత్యేంద్రుగల్చెన్ లంకన్ మరి వచ్చి స్వామి కొసగాన్ సీతమ్మ చూడామణి. ఓ రామా, వానరుల వల్ల నీ వార్త విన్నందున శాప మోక్షాన్ని పొంది రెక్కలు వచ్చినటువంటి సంపాతి మహావేగంగా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోతూ
శతయోజన విస్తీర్ణాల కలిగిన ఈ సముద్రం లోపల లంకాద్వీపం ఉందని, ఆ లంకలో సీతమ్మని నేను చూడగలుగుతున్నానని చెప్పింది ఆ సంపాతి మాటలను బట్టి హనుమంతుడు 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఆ లవణ సముద్రాన్ని అవలీలగా దాటాడు. లంకానగరంలో ప్రవేశించాడు. జానకీదేవిని దర్శించాడు. రాముడి యొక్క అంగుళీకాన్ని అమ్మకిచ్చాడు. ఆ తరువాత అశోకవనాన్ని బీభత్సంగా నాశనం చేశాడు. ఆ తరువాత రావణాసురుడు పుత్రుడైనటువంటి అక్షకుమారుడిని చంపాడు. ఆ తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని ఓర్పుగా వహించాడు. ఆ తరువాత రావణాసురుణ్ణి దర్శించాడు. ఆ తరువాత లంకను తగలబెట్టాడు. ఆ తరువాత వేగంగా వచ్చి సీతాదేవి యొక్క చూడామణిని ఓ రామా నీకిచ్చాడు. వరసుగ్రీవ ముఖోగ్ర వానర చమూ వర్గముతోను అబ్దియద్దరి రక్షపతితము దిక్కగుచు తద్వాక్యములన్ శత్రున నీరుకెల్లన్ విని దారీను ఉదధి ఆగ్నేయాస్త్ర తేజస్సముత్కర సంప్రస్తుని చేసి కాంచితివి మార్గము అబ్ధి మధ్యమున. ఆ తరువాత రామ, ఇక్కడ కృష్ణుడికి చెబుతున్నాడు ఈ కథ అంతా, కానీ రాముణ్ణి సంబోధిస్తున్నాం మనం. ఓ రామ, లేదా ఓ కృష్ణ, నీవు సుగ్రీవ అంగదాది వానర ప్రముఖులతో ప్రబలమైనటువంటి కపి సైన్యంతో ఈ భూమండలం అంతా ఆక్రమించి సముద్ర తీరానికి విచ్చేశావు. రావణాసురుడి చేత తిరస్కరింపబడినటువంటి అతడి తమ్ముడు విభీషణుడికి శరణమిచ్చావు. అతడు చెప్పినటువంటి శత్రు సైన్యముల యొక్క రహస్యాలన్నీ కూడా విని నీ చేసిన ప్రార్థన విఫలం కావటం వల్ల సముద్రుడిపైనే ఆగ్నేయాస్త్రం ఎత్తావు. సముద్రాన్ని ఇంకింపజేయడానికి ప్రయత్నించాడు రామచంద్ర ప్రభు. 3 రోజులు ఉపవాస దీక్ష వహించినా కూడా సముద్రుడు లొంగపోయేసరికి అప్పుడు రాముడు బాణం ఎక్కుపెట్టాడు. ఆ అస్త్రానికి జడిసిపోయి ఆ సముద్రుడు మానుష రూపం ధరించి రామచంద్ర ప్రభు యొక్క పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ సాగరుడు చెప్పినటువంటి మాట ప్రకారం సముద్రాన్ని తరించేటటువంటి ఒక ఉపాయాన్ని పొందావు. వారిధి కొండలను విసరి వారధి గట్టి తరించి వానరుల్ కొరల గోళ్ల దంతముల కొండల చెట్లను బోర దారుణమ్మై రణమింద్రజిత్తును ఉగ్ర ఉరగాస్త్రమునంబడి చిక్కుకు విప్పుకొన్నారు అనుజుండు నీవు ఖగనాధుని రెక్కల గాలి చల్వకు. ఆహా, వానరులు అనేక దిక్కుల నుండి తీసుకొచ్చినటువంటి బండలు, రాళ్ళు, చెట్లు, వీటితోటి వారధిని కట్టావు. ఆ తర్వాత సైన్యాన్ని తరలించుకొని సముద్రము యొక్క అవతల ఒడ్డుకు వెళ్ళాం. నీ సైన్యం కోరలు, గోళ్ళు, అలాగే రాళ్ళు, వృక్షాలు ఇవన్నీ ఆయుధాలుగా తీసుకొని అక్కడ ఉండే రావణాసురుడి యొక్క సైన్యాన్ని చంపేశారు. నీవు నీ తమ్ముడితో యుద్ధరంగంలో అవక్ర పరాక్రమాన్ని చూపించి ఇంద్రజిత్తుతే నాగాస్త్రబద్ధుడివై ఆ తరువాత నీ వాహనమైనటువంటి గరుత్మంతుడి యొక్క రెక్కల గాలి చల్వకి మూర్ఛలో నుంచి తేరుకున్నావు. స్వామి, అని సౌమిత్రి మహోగ్ర శక్తి బడి మూర్ఛాక్రాంతుడై వాయునందన
నీతాద్రి మరుసమాకలన ప్రాణం పొంది మాయా వికత్తను ఇంద్రారివధించే నీవు బలమంతన్ మృంగున కుంభకర్ణుని వైభీషణ బోధనోల్కొని అనిను త్రుంచినావు ఈశ్వరా. ఓ రామా, లక్ష్మణుడు ఇంద్రజిత్తు యొక్క శక్యాయుధానికి నేల కూలిపోయినాడు యుద్ధంలో. అప్పుడు నువ్వెంతో విలపిస్తూ ఉన్నావు. జాంబవంతుడు సూచన మేరకి వాయుసుతుడైనటువంటి హనుమంతుడు అవక్ర పరాక్రమంతో హిమవత్ పర్వతాల్లో ఉన్నటువంటి ఓషధీప్రస్థం అనేటువంటి సంజీవి పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ ఓషధుల యొక్క గాలి వాసన చూచి మళ్ళీ ప్రాణాలు పొంది ఆ లక్ష్మణుడు ఉప్పొంగినటువంటి అద్భుతమైన పరాక్రమంతో ఇంద్రజిత్తును ఎదిరించాడు. ఆ ఇంద్రజిత్తు చేసినటువంటి మాయా స్తంభనాన్ని విభీషణుడి యొక్క మాట ప్రకారం తొలగించుకున్నాడు. అటుపైన దండెత్తి వచ్చినటువంటి లక్ష్మణస్వామి సర్వభూతాలని కంపింపజేస్తూ యుద్ధం చేశాడు. ఆ సమయంలో రావణాసురుడి యొక్క సోదరుడు, భయంకరమైన శరీరం కలిగినటువంటి వాడు, 6 మాసాలు నిద్రపోయి ఒక్కరోజు మాత్రమే మేల్కొందేటువంటి వాడిని మేలుకొలిపారు. ఇక తప్పని పరిస్థితుల్లో అప్పుడు ఆ కుంభకర్ణుడు వస్తూ ఉంటే అదేదో ఒక పెద్ద యంత్రంలాగా ఉన్నది అనుకున్నారు. రాక్షసుడని చెబితే భయపడతారు వానరులని, అదేదో యంత్రం అని చెప్పాట. చూడండి, ఎవరు? విభీషణుడు. వాడు కుడి చేత్తో ఎడం చేత్తో వానరులని డజన్ల కొద్దీ పట్టి నోట్లో వేసేసుకుంటున్నాడు. అటువంటి కుంభకర్ణుణ్ణి ఓ రామా నీవు అవక్ర పరాక్రమంతో సంహరించావు. హరిపంపను కవచంబుతేరుకొని బ్రహ్మాస్త్రాన లంకేశు కంధరముల్ దృంచి గ్రహించి అగ్ని పరిపూతం సీత ఆ దేవతావర సంజీవిత వానరములతో పద్మాక్షితో రాక్షసేశ్వరుతో పుష్పకం బెక్కి చేరితివి మీ సాకేతమున్ రాఘవా. ఓ రామా, ఇంద్రుడు పంపించినటువంటి అద్భుతమైనటువంటి రథాన్ని ఎక్కావు. మాతలి సారథిగా వ్యవహరించాడు. అటువంటి రథాన్ని, దివ్య కవచాన్ని ధరించి రావణాసురుడితో తలపడ్డావు. ఆ తరువాత అగస్త్య మహర్షి అనుగ్రహించినటువంటి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం వల్ల బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేసి రావణుడి యొక్క కంఠములన్నీ త్రుంచి అగ్నిశుద్ధమైనటువంటి సీతను స్వీకరించావు. ఆ తరువాత హనుమంతుడు మొదలైనటువంటి వానర వీరులతోటి సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి మొదలైనటువంటి మహా ఔషధాల చేత జీవింపజేయబడినటువంటి భల్లూకములు, వానర సంఘాలతో కలిసి నీతోటి లంకాధిపుడుగా చేయబడినటువంటి విభీషణుడితో కలిసి నీకు వానర సైన్యాన్ని సహాయంగా ఇచ్చిన సుగ్రీవుడితో కలిసి, జాంబవంతుడితో కలిసి జానకీదేవి సహితంగా పుష్పక విమానాన్ని అధిరోహించి నీ యొక్క నిజ రాజధాని అయినటువంటి అయోధ్య నగరానికి వెళ్ళావు. అభిషిక్తుండై రాజ్యమేలి 10,000 వర్జించి పాప భయానం సతి గర్భణునల్ లవణు జంపన్ చేసి శత్రుఘ్నుచే ప్రభూతం
శూద్ర తపస్వి గూల్చితివి శ్రీ వాల్మీకి గేహమ్మునం శుభలగ్నం ఉన్నకాంచే జానకియు అచ్చో పుత్రుల ఇద్దరు. అయోధ్యానగరంలో పట్టాభిషిక్తుడు అయినావు. 10,000 సంవత్సరాలకు మించి రాజ్యాన్ని పరిపాలించావు. శివ శివ, అపనిందకులోనైనటువంటి నీ అనుంగు భార్య జనకాత్మజని, గర్భిణిగా ఉన్నటువంటి తల్లిని త్యజించావు. రాజధర్మం ఎంత కర్కశమైనది. అటుపై శత్రుఘ్నుడిచే లవణాసురుణ్ణి చంపించావు. శూద్రమునిని, శంభూకుడు అనేటువంటి వాడిని సంహరించావు. ఆ తరువాత వాల్మీకి ఆశ్రమంలో ఉన్నటువంటి సీతాదేవి 2 పుత్రులని కన్నది. ముని వాల్మీకులయాన నీ కృతి సుతుల్ మున్పాడి అయ్యజ్ఞావాటిని సీతాప్తిని నీవు కోర సతిపట్టెన్ భూమి గర్భములు లీలను సౌమిత్రిన్ త్యజించి కాలు పిలుపాలాక్షించి భృత్యాళియుజన వైకుంఠము సేరినావు సరయూ నద్యంతర్ ఉన్మగ్నతన్. వాల్మీకి మహర్షి యొక్క ఆజ్ఞతోటి నీ యొక్క కథని గానం చేసినటువంటి నీ మధురాతి మధురమైనటువంటి కృతిని యజ్ఞవాటికలో కుశీలవులిద్దరూ కూడా పాడుతూ ఉంటే చక్కగా అవతరించావు. ఆ తరువాత సీతను తిరిగి నీవు స్వీకరించాలని కోరుకున్నప్పుడు ఆమె భూమిలో ప్రవేశించింది. భూమిలో ఐక్యమైపోయింది. ఏ భూమి నుండి తాను ప్రభవించిందో ఆ భూమిలోకే వెళ్ళిపోయింది. అప్పుడు కాలదేవత ప్రార్థనాన్ని అవతరించి ఒకే ఒక చిన్న కారణానికి నీ తమ్ముడైనటువంటి సౌమిత్రిని త్యజించావు. యమధర్మరాజు వచ్చాడు. రామా, నీతో నేను ఏకాంతంగా మాట్లాడాలి. ఆ సమయంలో ఎవరూ లోపలికి రాకూడదు. ఒకవేళ ఎవరైనా అలా వస్తే వాడి యొక్క శిరస్సు నువ్వు తొలగించాలి అని పెట్టాడు నియమం. అంతలోకి దుర్వాసో మహర్షి వచ్చాడు. కోపంతో ఉన్నాడు. లక్ష్మణ, ఇప్పుడే నేను రాముణ్ణి చూడాలన్నాడు. నువ్వు గనక పంపకపోయావా మీ యొక్క వంశాన్ని, మీ రాజ్యాన్ని మొత్తాన్ని శపిస్తానన్నాడు. వెళితే అనుమతిస్తే నేను ఒక్కడనే కదా ప్రాణం పోయేది. రాజ్యం అంతా బాగుండాలి, మా వంశం బాగుండాలనుకున్నాడు లక్ష్మణస్వామి. ఆయన లోపలికి పోనిచ్చాడు. మాట ప్రకారం లక్ష్మణస్వామిని చంపాలి. కానీ మంత్రులు చెప్పారు, రామా, నీ రాజ్యం నుంచి బహిష్కరిస్తే మరణశిక్ష విధించినట్టు అవుతుంది అన్నారు. వెంటనే ఆ శిక్షని తట్టుకోలేనటువంటి లక్ష్మణస్వామి సరయూ నదిలో ప్రవేశించి తన యొక్క ఆదిశేషుడి యొక్క అంశలో కలిసిపోయాడు. స్వయంగా ఆ తరువాత నీ వాళ్లతోటి దేవాంశ సంభూవులైనటువంటి పౌరులతో కూడా సరయూ నదిలో మునిగి నీ యొక్క నిజధామమైనటువంటి వైకుంఠానికి వెళ్ళిపోయావు. ఆ దివ్య పదము, ఆ వైకుంఠము సర్వలోకాలకి మొట్టమొదటిది. అంటే బ్రహ్మాండ ఉత్పత్తి కంటే కూడా ముందు నుంచి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లోకం. ఈ కథ అంతా ఉత్తర రామాయణంలో ఉంది. ఈ నీ మానవలీలెల్ల నియతము ఇమ్మర్చ శిక్షార్థము యద్దానల్ వీడుట దుఃఖము
నిపరాధ త్యాగము కామ ధర్మానూన స్ఫుట శక్తి కలిగు హరి నీకా ఆ వికారము నీకు ఆ వికారము ఎందానం లేదు దురుసత్వమూర్తి వగుటం తాపము సల్లార్పవే. ఓ రామ, ఈ నీ యొక్క మానవ అవతారము సమస్త మానవాళికి ధర్మ శిక్షణ చేయటానికి వచ్చింది. ఏ విధంగా భార్య బిడ్డలతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి, శత్రువుతో కూడా మెలగాలో రాముడు నిరూపించాడు. రామో విగ్రహమాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని మారీచుడు చెప్పాడు. రాముడు కేవలము రూపించినటువంటి ధర్మం. అందువల్ల బ్రహ్మాదులకు కూడా ఎరుగరానటువంటి వైభవంతో, ఓ రామ, నీవు లీలామానుష విగ్రహాన్ని ధరించావు కాబట్టి కామాదులందు అతిసంగం లేకుండా విరహాది దుఃఖాలను అనుభవించటం కేవలము ధర్మ శిక్షణానికి చేసినటువంటి లోక విడంబనమే కానీ మరి ఒకటి కాదు. లోకానికి అలా కనిపించావంతే. ఈ విధంగా స్వప్రకాశ సంవిద్రూపమైనటువంటి పరబ్రహ్మకి స్వామి, అటువంటి నీకు రాగద్వేష మోహాది వికారములు లేనే లేవు కదా. ఓ చక్రపాణి అంటే కాలరూపమైన చక్రాన్ని తన స్వాధీనంలో ఉంచుకునేటువంటి మహానుభావుడు. ఇది చక్రపాణి అంటే సుదర్శన చక్రాన్ని ధరించిన వాడు అని మాత్రమే కాదు. అటువంటి నీకు సంసారాన్ని తెచ్చిపెట్టుకోవటంలో కాలానికి కూడా సమర్థత లేదు అని నిరూపించావు. ఓ శుద్ధ సత్వమూర్తి, భక్తుల యొక్క అనుగ్రహం కోసం, అంటే భక్తులని అనుగ్రహించటం కోసం శుద్ధ సత్వమయ మూర్తివిగా అవతరించినటువంటి ఓ రామచంద్రమూర్తి, ఓ గురువాయూరు నారాయణ, నా యొక్క ఆది వ్యాధి తాపాలని హరింపు స్వామి అని వినమ్రంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా 2 దశకాల్లో రామచంద్రమూర్తి యొక్క చరిత్రని అద్భుతమైనటువంటి పద్యాలతోటి మనకు అందించారు భట్టతిరి గారు. దాన్ని చక్కగా అనువదించారు కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. యథాశక్తి నేను కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. రేపటి రోజు పరశురామ ప్రభువు యొక్క అవతార వైభవం ఏంటో చూద్దాం. అయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.